Good morning, second year BCom students. I am B. Srinivas, lecturer in Commerce, Sri Venkateswara College of Arts and Science. సెకండ్ ఇయర్ బీకామ్ స్టూడెంట్స్ ఆల్రెడీ మనకి ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో యూట్యూబ్ క్లాసెస్ చేసి మిగతా సబ్జెక్ట్స్ అన్నీ పంపించడం జరిగింది. టుడే నౌ వీ డిస్కస్ అబౌట్ ది సబ్జెక్ట్ ఈజ్ బిజినెస్ అనలిటిక్స్. ఈ బిజినెస్ అనలిటిక్స్కి సంబంధించి మనకి ఫోర్త్ సెమిస్టర్లో 5 యూనిట్స్ ఉంటాయి. ఇందులో ఆల్రెడీ కంప్యూటర్కి సంబంధించి యూనిట్ నెంబర్ 4 అండ్ యూనిట్ నెంబర్ 5 మీకు యూట్యూబ్లో చేసి ఆల్రెడీ కంప్యూటర్ సార్స్ పంపించడం జరిగింది. అలాగే ఎట్ ప్రెజెంట్ యూనిట్ నెంబర్ 1 అండ్ యూనిట్ నెంబర్ 2 యూనిట్ నెంబర్ 3కి సంబంధించినటువంటి టాపిక్స్ని ఆన్లైన్ క్లాసెస్ చేసి పంపించడం జరుగుతుంది. అందరూ కూడా వీటిని కేర్ఫుల్గా ఫాలో అయినట్లయితే మీకు ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో మనకి ద బిజినెస్ అనలిటిక్స్ సబ్జెక్ట్ కంటైన్స్ 5 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 ఇంట్రడక్షన్, బిజినెస్ అనలిటిక్స్ లైఫ్ సైకిల్, బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్, డేటా కాన్సెప్ట్స్, డేటా ఎక్స్ప్లోరేషన్ అండ్ విజువలైజేషన్, బిజినెస్ అనలిటిక్స్ యాజ్ ఏ సొల్యూషన్ ఫర్ బిజినెస్ ఛాలెంజెస్. ఇది ఫస్ట్ యూనిట్లో ఉండేటువంటి మనకి సిలబస్. సెకండ్ యూనిట్కి సంబంధించి ఆటోమేటెడ్ డేటా ఎనాలిసిస్. ఆటోమేటెడ్ డేటా ఎనాలిసిస్లో మనకి ఏముంటాయంటే ట్యాబులేషను, క్రాస్ ట్యాబులేషన్ ఆఫ్ డేటా, యూనివేరియేట్ అండ్ బైవేరియేట్ అండ్ మల్టీవేరియేట్ డేటా ఎనాలిసిస్ అండ్ ఇనోవాకి సంబంధించిన టాపిక్స్ మనకి ఇందులో ఉంటాయన్నమాట. థర్డ్ యూనిట్కి సంబంధించి హైపోథిసిస్ టెస్టింగ్. ఇందులో టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ ఉంటాయి. అలాగే ఎనోవా టేబుల్కి సంబంధించింది ఎనోవా టెస్టో, చై స్క్వేరు, జెడ్ టెస్టో ఉంటాయి. ఇందులోను కొరిలేషను, లీనియర్ రిగ్రెషన్ ఎనాలిసిస్, లాజిస్టిక్ రిగ్రెషను, క్లస్టర్ ఎనాలిసిస్, మార్కెట్ బాస్కెట్ ఎనాలిసిస్కి సంబంధించి ఉంటాయి అన్నమాట. ఈ 3 యూనిట్స్ కూడా మనం ఎట్ ప్రెజెంట్ మనకి ఈ టాపిక్స్ చేసి యూట్యూబ్ క్లాస్ పంపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం యూనిట్ నెంబర్ 1 చూసినట్లయితే బిజినెస్ అనలిటిక్స్ లైఫ్ సైకిల్. బిజినెస్ అనలిటిక్స్ లైఫ్ సైకిల్ని చూడడానికి ముందు అసలు బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఏమున్నాయి, ఈ లైఫ్ సైకిల్ ఏంటి, బిజినెస్ అనలిటిక్స్కి బిజినెస్ ఇంటెలిజెన్స్కి ఉండేటువంటి తేడా ఏంటి అనేది మనం గమనించవలసి ఉంటుందన్నమాట. నౌ వీ గో టు బిజినెస్ అనలిటిక్స్. బిజినెస్ అనలిటిక్స్ మనకి తెలుగులో వ్యాపార విశ్లేషణాత్మకతలో అని పిలుస్తారు. అంటే ఏదైనా మనకి వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, లాభాన్ని సంపాదించడం, టు గెట్ ద మోర్ ప్రాఫిట్ ఇన్ షార్ట్ రన్ టు యూజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్. అంటే వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారాగా వివిధ రకాలైనటువంటి టెక్నిక్స్ను ఉపయోగించడం ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు సంపాదించాలనేటువంటిది వ్యాపారస్తుడి యొక్క ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తుంది. ఇలా చేసేటప్పుడు అంటే తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు సంపాదించాలి అంటే అతను ఏం చేయాలి, కంపెనీ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చేయాలి, ఇంకా అనేక రకాలైనటువంటి టెక్నిక్స్ని అతను ఉపయోగించాలి, సేల్స్ ప్రమోషన్ చేసుకోవాలి, కంపెనీకి సంబంధించినటువంటి గుడ్ విల్ని మార్కెట్లో సంపాదించాలి. ఇలాంటివన్నీ కూడా అతను చేయవలసి ఉంటుంది. అంటే విశ్లేషణ అనేది ఖచ్చితంగా వ్యాపారానికి సంబంధించి నిరంతరం కూడా అతను చేసుకుంటూనే వెళ్ళాలన్నమాట. దీనికి సంబంధించి అనలిటిక్స్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మోడలింగ్ సాఫ్ట్వేర్ ఆన్ ద డేటా టు ఫైండ్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ మనకి వ్యాపారంలో ఏవైనా సమస్యలు కనుక ఎదురైనట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యలను ఎదుర్కొని దానికి ఏ రకమైన సమస్య అయితే వచ్చిందో ఆ రకమైనటువంటి సమస్యకు సంబంధించి ఖచ్చితంగా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వ్యాపారంలో కనుక ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా అతను లాభాలు అనేది సంపాదించగలుగుతాడు. ఇక్కడ మనకి ఎనలిస్ట్, బిజినెస్ ఎనలిస్ట్ అంటాం, అంటే వ్యాపారాన్ని విశ్లేషణ చేసేవాడు. అలాగే బిజినెస్ ఎనాలిసిస్, విశ్లేషణ చేయడం, ఎనలిటిక్స్. ఏమంటే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎనలిటిక్స్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ డేటాను సంబంధించినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో బిజినెస్లో ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయగలగడాన్నే బిజినెస్ అనలిటిక్స్ అని పిలుస్తారనమాట. ఇట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వేరియస్ అప్లికేషన్స్ ఆన్ ది లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా
being generated in the organization to reveal meaningful relationships and patterns. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి బిజినెస్ అనలిటిక్స్కి సంబంధించి కొంతమంది వాళ్ళ యొక్క పరిభాషల్లో వివిధ రకాలుగా నిర్వచనాలు ఇవ్వడం జరిగిందనమాట. ద డిఫరెంట్ పీపుల్ define different in different ways in business analytics. The first one is Liberto and Louis. The second one is James R. Evans. Liberto and Louis prakaranga, according to Liberto and Louis, the business analytics is the process of transforming data into actions through analysis and insights in the context of organizational decision making and problem solving. మనం చెప్పుకున్నాం కదండి, ప్రాబ్లమ్ని వ్యాపారంలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కుంటూ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మనం డేటాని ట్రాన్స్ఫార్మింగ్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే బిజినెస్ అనలిటిక్స్ అని పిలుస్తారు. అదే లెబర్టో లూయి కూడా చెప్పింది. బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ ద process of transforming data into actions through analysis and insights in the context of organizational decision making and problem solving. The second one, James R. Evans, వీళ్ళు ఏం చెప్పారు? Business analysis is the use of data, information technology, statistical analysis, quantitative methods, mathematical or computer-based models to help managers gain improved insight about their business operations and make better fact-based decisions. ఇక్కడ మనకి ఏంటంటే దత్తాంశాన్ని బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటంటే యూజ్ ఆఫ్ డేటాను ఉపయోగించుకోవాలి, ఇన్ఫర్మేషన్ సాంకేతిక పరిజ్ఞానము, సాంఖ్యక శాస్త్ర పద్ధతులు, క్వాంటిటేటివ్ మెథడ్స్. మనం ఆల్రెడీ ఇంతకుముందు థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్లో చూసాం. ఇవన్నీ స్టాటిస్టిక్స్, క్వాంటిటేటివ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనమాట. మ్యాథమెటికల్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ మోడల్స్ అంటే గణితానికి సంబంధించినటువంటి, కంప్యూటర్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించుకుంటూ ఈ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్లో ఆ మోడ్ ఆపరేషన్స్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు బెస్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాన్నే బిజినెస్ అనలిటిక్స్ అంటారని చెప్పడం జరిగిందనమాట. ఈ బిజినెస్ అనలిటిక్స్లో దీన్ని ఏ విధంగా చెప్తారంటే, ఇట్ కెన్ డస్ బి సేడ్ దట్ బిజినెస్ అనలిటిక్స్ ఫస్ట్ వన్ యాక్ట్స్ ఆన్ ది ఆర్గనైజేషనల్ డేటాని యాక్ట్ చేయడానికి పనిచేస్తుంది. ఇన్వాల్వ్స్ ది ఎసెన్షియల్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మోడలింగ్ సాఫ్ట్వేర్ అండ్ అదర్ such computing capabilities, relies on disciplines of mathematics, statistics and operation researchలో డిసిప్లిన్స్ కింద రిలైజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. By collectively using the above capabilities, the data is transformed into meaningful information. అంటే అర్థవంతమైనటువంటి సమాచారం ఇవ్వడానికి, అర్థవంతమైనటువంటి సమాచారం ఇచ్చేలా మార్చుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్స్ an in-depth insights into the operations of the company, aids the company in solving the problem effectively. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే కంపెనీలో దాన్ని సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా బాగా ఎయిడ్లో ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుందన్నమాట. హెల్ప్స్ ద ఫార్మ్ టు డెవలప్ కటింగ్ ఎడ్జ్ స్ట్రాటజీస్. ఈ ఎడ్జ్ స్ట్రాటజీస్ని కట్ చేయడానికి ఖచ్చితంగా ఫామ్కి ఇది సహాయపడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం కదండి బిజినెస్ అనలిటిక్స్. ఏంటి విధానపరమైన నిర్ణయాలు అంటే ఈ ప్రైసింగ్ డెసిషన్స్, అంటే ధరకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏంటి ధరకు సంబంధించిన అంటే వేరింగ్ ఏ బెటర్ అనాలిసిస్ ఆఫ్ ది మార్కెట్ రివీల్స్ ద మోస్ట్ కాంపిటేటివ్ ప్రైసింగ్ స్ట్రాటజీ. అంటే పోటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఆ పోటీ సంస్థలకు సంబంధించి
పోటీ సంస్థలకు సంబంధించినటువంటి అంటే ఈ కంపెనీకి సంబంధించినటువంటి పోటీ సంస్థలు ఉంటాయి. కొన్ని సంస్థలు కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విప్రోలో సంతూర్ తీసుకున్నాం అనుకోండి, సంతూర్ సోప్కి సంబంధించి 100 గ్రామ్కి సంబంధించి ఒక 10 పైసలు ఒక కంపెనీ పెంచింది అనుకోండి, అదే సోపుకు సంబంధించి వేరే కంపెనీకి సంబంధించి 100 గ్రాముల మీద ఒక 10 పైసలు ఒక కంపెనీ పెంచింది, ఇంకొక కంపెనీ తగ్గించింది అనుకోండి, ఏదైతే ప్రైస్ తగ్గించిందో ఆ కంపెనీకి ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడాప్ట్ అయిపోతూ ఉంటారు. అంతే కదండి. ఖచ్చితంగా ఏ సంస్థ అయినా సరే ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. అలాగే ప్రైసింగ్ స్ట్రాటజీస్ని చాలా అర్థవంతంగా ఉపయోగించాలి. అంటే స్ట్రాటజీని కరెక్ట్గా ఉపయోగించగలగాలి. అంటే ధరలు పెంచడం కానీ తగ్గించడం కానీ చేసేటప్పుడు కాంపిటేటివ్ సంస్థల్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. కాంపిటేటివ్ వరల్డ్లో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉపయోగం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే. ప్రైసింగ్ డెసిషన్స్ అంటే ధరకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మనకి అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. వెరీ బెటర్ అనాలిసిస్ ఆఫ్ ది మార్కెట్ అంటే మార్కెట్ని బాగా మనం అనాలిసిస్ చేయడానికి రివీల్స్ ద మోస్ట్ కాంపిటేటివ్ ప్రైస్ స్ట్రాటజీ. అంటే పోటీ వాతావరణంలో ధర నిర్ణయానికి సంబంధించినటువంటి వ్యూహాలు ఎలా అనుసరించాలో ఖచ్చితంగా బెటర్ అనాలిసిస్ మనకి ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంటేషన్ తెలుసు కదా. మార్కెట్ మార్కెట్ని సెగ్మెంట్ల కింద డివిజన్ చేయడం అనమాట. There always exist a number of bases on which to segment the market. అంటే మార్కెట్ని సెగ్మెంట్ల కింద డివైడ్ చేయడానికి ఇక్కడ బేసిస్ కింద దీన్ని బేస్ చేసుకుని మార్కెట్ని సెగ్మెంటేషన్కి చేయడానికి ఉపయోగపడుతుంది. ద కీ టు ఎఫెక్టివ్ మార్కెట్ కాన్సంట్రేషన్ లైస్ ఇన్ చూజింగ్ ద రైట్ వే టు సెగ్మెంట్ ద మార్కెట్. ద నెక్స్ట్ వన్ పొజిషనింగ్ డెసిషన్, స్థానానికి సంబంధించినటువంటి నిర్ణయాలు. ద యూజ్ ఆఫ్ టెక్నిక్స్, ఈ రకమైనటువంటి టెక్నిక్స్ ఎలా ఉపయోగపడతాయంటే లైక్ పెర్సెప్చువల్ మ్యాపింగ్ అండ్ అదర్ అనలిటికల్ టూల్స్ helps the company to identify the perfect positioning strategy. అంటే ఖచ్చితమైనటువంటి లేదా సంపూర్ణమైన పొజిషనింగ్ వ్యూహాన్ని అనుసరించడానికి దాన్ని గుర్తించడానికి కంపెనీకి ఖచ్చితంగా ఈ అనలిటిక్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే లొకేషన్ డెసిషన్స్, ఏ ప్రాంతంలో ఉండాలి, ఏ ప్రాంతంలో కంపెనీలను పెట్టాలి, బ్రాంచ్లను ఎక్కడ విస్తరించుకోవాలి అనేటువంటిది కూడా మనకి ఈ అనలిటిక్స్ ద్వారా తెలుస్తుంది అన్నమాట ఉపయోగం. ద ప్లేస్ వేర్ ద ఫార్మ్ నీడ్స్ టు ఓపెన్ అప్ ఇట్స్ అవుట్లెట్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ సప్లై చైన్ డెసిషన్ ఆర్ బెటర్ సపోర్టెడ్ బై బిజినెస్ అనలిటిక్స్. అంటే ఈ బిజినెస్ అనలిటిక్స్ చేత సపోర్ట్ చేయబడి ఒక సప్లై చైన్లో ఒక బెటర్ డెసిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ద ప్లేస్ వేర్ ద ఫార్మ్ నీడ్స్ టు ఓపెన్, ఏ ప్రాంతంలో ఖచ్చితంగా సంస్థలను ఓపెన్ చేయాలి లేదా ఎక్కడ అవుట్లెట్స్ని పెట్టాలి, ఎక్కడ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎక్కడ డెవలప్ చేసుకోవాలి, ద సప్లై చైన్ డెసిషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేది సపోర్ట్ చేయడం, బిజినెస్ అనలిటిక్స్ ద్వారాగా మాత్రమే సపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దట్ ఈస్ ద బిజినెస్ అనలిటిక్స్. ఏంటంటే బిజినెస్ అనలిటిక్స్ అంటే మనం ఏం చెప్పుకున్నామో, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ డేటా ఇంటూ యాక్షన్స్ త్రూ అనాలిసిస్ and insights in the context of organizational decision making and problem solving. వ్యాపారంలో వచ్చేటువంటి సమస్యలను సాధించడానికి, విధానపరమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఖచ్చితంగా మనకి ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది ఒక పద్ధతి, డేటాని ఖచ్చితంగా మార్చుకోవచ్చు అన్నమాట, ఒక పని రూపంలోకి మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దాన్ని వ్యాపార విశ్లేషణాత్మకతలు అని పిలుస్తారు. ఎవరైతే అనాలిసిస్ చేస్తారో వాళ్ళని బిజినెస్ అనలిస్ట్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్కి సంబంధించి డిఫరెన్స్ ఏముంటుంది. మనకి మెయిన్ ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడంటే క్వశ్చన్, డిఫైన్ బిజినెస్ అనలిటిక్స్ and explain the business cycle of
బిజినెస్ అనలిటిక్స్ అని అడుగుతాడు అనమాట. అంటే వ్యాపార విశ్లేషణాత్మకతలను నిర్వచించి వ్యాపార విశ్లేషణాత్మకతలకు సంబంధించిన జీవిత చక్రం గురించి వివరించండి అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు మనం దానికి సంబంధించినటువంటి అంతకుముందు చెప్పుకున్న డెఫినేషను, ఆ డెఫినేషన్ కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ మనకి ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్ సంబంధించిన కొంచెం తేడా మనం 4-5 పాయింట్లు చెప్పుకుని తర్వాత బిజినెస్ అనలిటిక్స్ సంబంధించినటువంటి పాత్ర ఎలా ఉంటుంది, అప్పుడు లైఫ్ సైకిల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఎగ్జామ్లో వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి మనం దీని ఆన్సర్ అనేది ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ద టర్మ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ seem pretty fluid and overlapping. Have always argued on these two terms, with some contending that two are erasable and some other family believing that two concept varies. There does not hard and clear methodological difference between then two concepts, but distinction can be made on the basis of their applications and use. అంటే ఇక్కడ మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా మనకి వ్యాపారం చేసేవాడికి బిజినెస్ మీద ఇంటెలిజెంట్ అయి ఉండాలి. అంటే దానికి సంబంధించినటువంటి అవగాహన అయి ఉండాలి. వ్యాపారంలో వచ్చేటువంటి సమస్యలు అవనివ్వండి, బ్రాంచ్లు పెంచుకోవడం అవనివ్వండి, ప్రాఫిట్ని పెంచుకోవడం, సేల్స్ ప్రమోషన్ చేసుకోవడం, మార్కెట్ సెగ్మెంటేషన్ చేసుకోవడం, ఇలాంటి అన్నిటి మీద కూడా ఖచ్చితంగా బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. రెండు కూడా ఏంటండి, ప్రిటీ ఫ్లూయిడ్ అండ్ ఓవర్లాపింగ్. ఎక్స్పర్ట్స్ హ్యావ్ ఆల్వేస్ ఆర్గ్యూడ్ దిస్ టూ టర్మ్స్. బాగా అనుభవజ్ఞులు ఈ రెండింటి మీద కూడా ఆర్గ్యూ చేస్తాడు. ఏంటంటే దిస్ టూ టర్మ్స్ విత్ సమ్ కంటెండింగ్ దట్ టూ ఆర్ ఇంటర్చేంజబుల్. ఒకదానికొకటి ఇంటర్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంటర్చేంజబుల్ అన్నమాట, మార్పిడి చేసుకోవడానికి ఉంటుంది. అండ్ సమ్ అదర్ ఫ్యామిలీ బిలీవింగ్ దట్ టూ కాన్సెప్ట్స్ వేరీస్. రెండిట్ల మధ్య కూడా డిఫరెన్స్ అనేది ఉంది. బిజినెస్ అనలిటిక్స్ అంటే మనం చెప్పుకున్నాం ముందుగానే, వ్యాపారంలో వచ్చేటువంటి సమస్యలు కానివ్వండి, విధానపరమైనటువంటి నిర్ణయాలు, సంస్థాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఖచ్చితంగా మనకి డేటాని ట్రాన్స్ఫార్మింగ్ చేసుకోవడానికి యాక్షన్స్ రూపంలో మార్చుకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బిజినెస్ అనలిటిక్స్, వ్యాపార విశ్లేషణాత్మకతలు అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలి. లాభాన్ని తక్కువ కాలంలో తక్కువ సమయంలో మనం ఎక్కువ లాభాలను మనం ఎలా మార్కెట్లో సంపాదించుకోవాలి, సేల్స్ ప్రమోషన్ ఎలా చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి, దేని మీద ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటిది ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి అని మనం చెప్పుకుంటాం అన్నమాట. దేర్ ఆర్ డస్ నాట్ హార్డ్ అండ్ క్లియర్ ఎగ్జిస్ట్ హార్డ్ అండ్ క్లియర్ మెథడాలజికల్ డిఫరెన్స్. ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు అని మనం చెప్తాం. సమ్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్, కొన్ని భేదాలు ఖచ్చితంగా వీటి మధ్య ఉన్నాయి అని చెప్పచ్చు. ఒకటి పర్పస్. ఏంటంటే ఉద్దేశం, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ అనలైజింగ్ డేటా టు క్రియేట్ రియల్ టైమ్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్. సమస్యలకి ఖచ్చితమైనటువంటి పరిష్కారాలని కనుగొనడానికి ఖచ్చితంగా మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్లో ఉపయోగపడుతుంది. దీని ఎయిమ్ అనమాట ఏంటి, ఎట్ అనలైజింగ్ డేటా టు క్రియేట్ రియల్ టైమ్ సొల్యూషన్స్. వాస్తవికమైనటువంటి సమయంతో సమస్యలకు సొల్యూషన్స్ సాధించడమే ముఖ్య ఎయిమ్ ఉంటుంది. దాన్నే బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు. బిజినెస్ ఇంటెలిజెన్స్ యొక్క ఎయిమ్ ఏంటండి, ఎనలైజింగ్ డేటాని ఎనలైజ్ చేయాలి, టు క్రియేట్ రియల్ టైమ్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్. వ్యాపార సమస్యలకి సరైనటువంటి పరిష్కారాలని సృష్టించడమే బిజినెస్ ఇంటెలిజెన్స్ యొక్క ఉద్దేశంగా మనం చెప్పచ్చు. ఇట్ హెల్ప్స్ ద ఎంప్లాయీస్ టు ఇంక్రీజ్ దైర్ పెర్ఫార్మెన్స్ బై గివింగ్ దెమ్
యాక్సెస్ టు రియల్ టైమ్ డేటా. అంటే ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగస్తుల యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడాన్ని, అంటే వ్యాపారం చేసేవాడికి ఇంటెలిజెన్స్ ఎలా ఉండాలి, తన దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ యొక్క పూర్తి నైపుణ్యతను, పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోగలిగి ఉండాలి. ఎవరో వ్యాపారం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అనమాట. అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది తన సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల యొక్క నైపుణ్యాన్ని బాగా ఉపయోగించుకోగలగాలి. ఇట్ ఈస్ దస్ టార్గెటెడ్ అట్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అది సంస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ యొక్క ఎఫెక్టివ్నెస్ పెంచుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మనం చెప్పచ్చు. బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ ఏ హోల్ న్యూ వరల్డ్ ఆఫ్ ప్రిడిక్టివ్ మోడల్స్ యొక్క కొత్త ప్రపంచానికి ఇది పూర్తిగా బిజినెస్ అనలిటిక్స్ అనేది ఉపయోగపడుతుంది. బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ ఏ హోల్ న్యూ వరల్డ్ ఆఫ్ ప్రిడిక్టివ్ models. It helps the organization to extract new and unpredictable relationships that aid the organization to develop new and competitive edge in the market. It aimed at introducing change in the ఆర్గనైజేషన్. ఫస్ట్ ఏంటంటే పర్పస్ మనం చెప్పుకున్నాం కదా. బిజినెస్ ఇంటెలిజెన్స్ యొక్క ఏం చెప్పుకున్నామండి, వ్యాపారంలో వచ్చేటువంటి సమస్యలకి సరైనటువంటి సొల్యూషన్ని సృష్టించడమే బిజినెస్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత. అలాగే నెక్స్ట్ సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీ యొక్క పూర్తి సామర్థ్యాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే సంస్థ ఎఫెక్టివ్గాను ఎఫిషియన్సీగాను నడవడానికి, అంటే బిజినెస్ ఎఫిషియన్సీగాను ఎఫెక్టివ్నెస్గాను నడవడానికి అవకాశం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదే బిజినెస్ ఇంటెలిజెన్స్ యొక్క పర్పస్. మరి బిజినెస్ అనలిటిక్స్ ఏంటండి, ఒక కొత్త వ్యాపారంలో కొత్త మోడల్స్ని సృష్టించాలి, కొత్త మోడల్స్ని ప్రపంచానికి అందివ్వాలి. ఇట్ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్ టు ఎక్స్ట్రాక్ట్ న్యూ అన్ప్రిడిక్టబుల్ రిలేషన్షిప్స్ అనమాట. అంటే మనం అన్ప్రిడిక్టబుల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి కొత్తగానే. అదే బిజినెస్ అనలిటిక్స్ అని చెప్తాను. టు డెవలప్ ఏ న్యూ కాంపిటేటివ్ ఎడ్జ్ ఇన్ ద మార్కెట్. అంటే మార్కెట్లో కొత్త పోటీ వాతావరణాన్ని తీసుకురావడమే, కొత్త మోడల్స్ తీసుకురావడమే ఈ బిజినెస్ అనలిటిక్స్ యొక్క ఉపయోగంగా చెప్తాను. విశ్లేషణాత్మకత అంటే కన్జ్యూమర్ ఎలాంటి వస్తువులు కావాలనుకుంటాడో అలాంటి వాటిని ఖచ్చితంగా తీసుకెళ్ళడం అనమాట. ద సెకండ్ వన్ తీసుకున్నాం అనుకోండి, డైరెక్షన్. సెకండ్ వన్ ఏంటండి, డైరెక్షన్. ఏంటి డైరెక్షను, బిజినెస్ ఇంటెలిజెన్స్ యూజ్ ద పాస్ట్ డేటా టు మేక్ descriptive analysis of the situation. On the other hand, business analytics looks into the future and talks about not what has happened but what can happen. Flexibility. Third one is flexibility. ఈ ఫ్లెక్సిబిలిటీలో బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆర్ not that flexible and are not designed for change and adoption. With newer source of data emerging, example social and media, the integration of these with the BI database does pose a problem. అంటే ఇక్కడ మనకు సోషల్ మీడియాని కానివ్వండి, సోషల్ బ్లాగ్స్, ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం కదా బిజినెస్ అనలిటిక్స్కి సంబంధించి ఈ డేటాని ట్రాన్స్ఫార్మింగ్ చేసుకుంటూ ఉండాలని, అలాగే సోషల్ బ్లాగ్స్ వీటిని మనం ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ ఉండాలని చెప్పడం అనేది ఖచ్చితంగా జరిగిందనమాట. నెక్స్ట్ ద కీ రోల్ ఇన్ డేటా అనలిటిక్స్.
అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ చెప్పుకున్న తర్వాత కీ రోల్స్ ఇన్ డేటా అనలిటిక్స్. డేటా అనలిటిక్స్లో కీ రోల్స్ ఏంటి? ఫస్ట్ వన్ యూజర్, సెకండ్ వన్ డేటా బేస్ అడ్మినిస్ట్రేషన్, థర్డ్ వన్ డేటా సైంటిస్ట్, ద ఫోర్త్ వన్ డేటా ఇంజనీర్. ఈ నాలుగు కూడా బిజినెస్ డేటా అనలిటిక్స్లో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఏంటి యూజరు? ద యూజర్ ఇన్ ఎంప్లాయీ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్, వ్యాపార సంస్థ. కీ రోల్స్ ఇన్ డేటా అనాలిసిస్ చూస్తాం కదండి మనం. ఒకటి యూజరు, సెకండ్ వన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, థర్డ్ వన్ డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్. ఈ నాలుగు కూడా డేటా అనలిటిక్స్లో కీ రోల్ ప్లే చేస్తాయి. యూజర్ అంటే ద యూజర్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్, అంటే సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుడే దీనికి యూజర్గా చెప్పొచ్చు అనమాట. హూ ఈజ్ యూజింగ్ అనలిటిక్స్ ఫైండ్ సొల్యూషన్ టు సర్టెన్ ప్రాబ్లమ్స్. వ్యాపారంలో వచ్చేటువంటి సమస్యలని సాధించడానికి ఖచ్చితంగా మనకి యూజర్ అనేటువంటిది, అంటే ఎంప్లాయీ అనేటువంటి వాడు ఖచ్చితంగా మనకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. ద యూజర్ ఈజ్ జనరల్లీ ద మేనేజర్ ఆర్ బిజినెస్ అనలిటిక్స్ ఆఫ్ ది ఫార్మ్ హూ హ్యాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాబ్లం. అంటే వ్యాపారంలో వచ్చే సమస్యలని సాల్వ్ చేయడానికి, సమస్యను అర్థం చేసుకుని దానికి సరైనటువంటి సొల్యూషన్ ఇవ్వడానికి యూజర్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి? అంటే ఇక్కడ యూజర్ అంటే దట్ ఈజ్ మీన్స్ ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్ ఫార్మ్ అని చెప్తాం. సెకండ్ వన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి? హీఈస్ ద పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ది డేటాబేస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సంస్థలో డేటాబేస్ని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ బాధ్యతాయుతమైన వ్యక్తిని డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని పిలవడం జరుగుతుంది. హీ ఈజ్ అసైన్డ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కలెక్టింగ్, డిస్ట్రిమినేటింగ్, మెయింటైనింగ్ ది, ensuring the security of the data. He handles all the queries of the analytics team relating to the data requirements. డేటా రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో టీం కావాల్సింది దాన్ని అక్కడ బాధ్యతాయుతమైన వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడిని డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తారు. ఇక్కడ డేటా సైంటిస్ట్ అంటే ఏంటి? ఎక్స్పర్ట్ అనమాట. దేనికి? హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ది అనలిటిక్స్ అండ్ ప్రొవైడ్స్ ఇన్పుట్స్ టు ద అనలిటిక్స్. అంటే ఈ అనలిటిక్స్కి సంబంధించినటువంటి ఇన్పుట్స్ని ఎవరైతే ప్రొవైడ్ చేసేటువంటి ఎక్స్పర్ట్ ఉంటాడో ఆ ఎక్స్పర్ట్నే డేటా సైంటిస్ట్గా పిలుస్తారు. అంటే ఇక్కడ చీఫ్ డిజైనర్ అవనివ్వండి, మేనేజర్ అవనివ్వండి, ఎగ్జిక్యూటర్ ఆఫ్ ది ఈ అనలిటిక్స్ టీమ్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డేటా సైంటిస్టుల కింద పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ డేటా ఇంజనీర్ అంటే ఎవరో? హీ ఈజ్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ది యాక్చువల్ డేటా. మొత్తం డేటాకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డేటా ఇంజనీరింగ్గా పిలుస్తారు. whereas the database administrator ensures the availability of the data scientist executes the analytical methods. The data engineer is the intermediate who is transform the data into a more meaningful form to be used subsequently by the scientist. These four person plays a key role in the data analytics. The next one, business analytics life cycle. Business analytics life cycle. It is the very important one in the first unit, బిజినెస్ అనలిటిక్స్ ఇంట్రడక్షన్. మనకి మొట్టమొదటిగా యూనిట్ నుంచి బిజినెస్ అనలిటిక్స్ని నిర్వచించి బిజినెస్ అనలిటిక్స్ యొక్క లైఫ్ సైకిల్ గురించి రాయండి. వ్యాపార విశ్లేషణాత్మకతను నిర్వచించి వ్యాపార విశ్లేషణాత్మకత జీవిత చక్రమును గురించి వివరించండి అని మొట్టమొదటి క్వశ్చన్ అడుగుతాడు. ఇది వెరీ బిజినెస్ అనలిటిక్స్ సంబంధించినటువంటి లైఫ్ సైకిల్. ఇక్కడ మనకి వ్యాపార విశ్లేషణాత్మకతను నిర్వచించి వ్యాపార విశ్లేషణాత్మకత జీవిత చక్రం గురించి వివరించండి అని ఫస్ట్ యూనిట్ నుంచి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట.
ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి డెఫినేషన్స్ రాస్తాం. వ్యాపార విశ్లేషణాత్మకతకు సంబంధించి 2 డెఫినేషన్స్ ఇచ్చారు. లెబర్టో అండ్ లూయి అనేటువంటి 2 వ్యక్తులు కలిపి ఒక డెఫినేషను, అలాగే నెక్స్ట్ వన్ ఎడ్వర్డ్ జేమ్స్ ఐవాన్స్ అనేటువంటి వ్యక్తి మరొక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 డెఫినేషన్లో రాసిన తర్వాత మనకి బిజినెస్ అనలిటిక్స్ యొక్క లైఫ్ సైకిల్ గురించి రాయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి లైఫ్ సైకిల్లో 6 స్టెప్స్ ఉంటాయి. ద బిజినెస్ అనలిటిక్స్ లైఫ్ సైకిల్ కంప్రైజెస్ ఆఫ్ 6 very clear logical steps that can be stated as follows. The first step is understanding the business problem. The second one is designing data requirements. The third one is data preparation. The fourth one is data analysis and modeling. The fifth step is result preparation. The sixth step is deployment of results. ఈ 6 స్టెప్స్ రాసిన తర్వాత మనకి దీనికి సంబంధించిన ఒక డయాగ్రామ్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ డయాగ్రామ్ని బట్టి మీరు మొత్తం మీకు వచ్చినంత కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు అనమాట. బిజినెస్ అనలిటిక్స్ సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఇచ్చిన తర్వాత బిజినెస్ అనలిటిక్స్ లైఫ్ సైకిల్ అని హెడ్డింగ్ పెట్టి దాని తర్వాత మనకి 6 స్టెప్స్ రాసిన తర్వాత మనం ఈ డయాగ్రామ్ని డ్రా చేయవలసి ఉంటుంది. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ లైఫ్ సైకిల్. ద ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నామంటే మనం అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాబ్లం. ద సెకండ్ వన్ ఈజ్ డిజైనింగ్ ద డేటా రిక్వైర్మెంట్. ద థర్డ్ వన్ ఈజ్ డేటా ప్రిపరేషన్. ద ఫోర్త్ వన్ ఈజ్ డేటా ఎనాలిసిస్ మోడలింగ్. ద ఫిఫ్త్ వన్ ఈజ్ రిజల్ట్ ప్రిపరేషన్. సిక్స్త్ వన్ ఈజ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ రిజల్ట్స్. దీస్ ఆర్ ది 6 స్టెప్స్, ద 6 స్టేజెస్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ లైఫ్ సైకిల్గా మనం చెప్తాం. అంటే వ్యాపారంలో ఉండేటువంటి సమస్యని అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి దత్తాంశాన్ని ఏ దత్తాంశం అయితే కావాలో, ఎలాంటి డేటా అయితే కావాలో ఆ డేటాని ఆర్డర్గా డిజైన్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి డేటాని దత్తాంశాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ప్రిపేర్ చేసినటువంటి దత్తాంశాన్ని విశ్లేషణ చేసి ఒక మోడల్గా తయారు చేయాలి, ఒక మోడల్ ప్రకారం విశ్లేషణ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఏ ఫలితం అయితే వస్తుందో ఆ ఫలితాన్ని తయారు చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్ ఆఫ్ రిజల్ట్స్, ఫలితాలకు సంబంధించిన దాన్ని డిప్లాయ్మెంట్ చేయాలి. ఈ స్టేజెస్ అనేవి ఖచ్చితంగా బిజినెస్ అనలిటిక్స్లో మనకి ఉండడం అనేది జరుగుతుంది. వీటిని స్టెప్ వైజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ద ఫస్ట్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం. సమస్య ఏంటి, ఎలాంటి సమస్య వచ్చింది మనకి, ఆ సమస్యను మనం ఎలాగా సాధించుకోవాలి అనేటువంటిది ఖచ్చితంగా మనం చూడాలన్నమాట. వ్యాపారంలో సమస్య వస్తే సమస్యను మనం పరిష్కారం చేయాలి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. వ్యాపారంలో వచ్చిన సమస్యని ఆ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ ఖచ్చితంగా చేయగలిగితేనే ఆ బిజినెస్ అనేది ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. ఆ బిజినెస్ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం చేయాలన్నమాట. టు బిగిన్ విత్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది అనలిటిక్స్ టీమ్ టు గైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాబ్లం and the context in which the problem has arisen. In order to do, the team tries to familiarize itself with the business objectives, the history and the background of the problem. It tries to establish a link between any previous problem that had arisen and identify the approaches that were used to solve the problem. The chief objective of this stage టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం. అంటే ఇక్కడ మనకి ఈ మొదటి స్టెప్లో ఏం చేస్తాము అంటే కనుక ద చీఫ్ ఆబ్జెక్టివ్, ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మొదటి స్టేజ్లో సమస్యను అర్థం చేసుకోవాలి, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఎనలిటిక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ద చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్టేజ్ ఈజ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అండ్ కన్వర్ట్ it into an analytics
problem. Keeping in mind the resource available in terms of the data, manpower and time. అంటే మ్యాన్ పవర్ని టైంని ఖచ్చితంగా ఉపయోగించుకుని సమస్యని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలని మొదటి స్టెప్లో చెప్పడం జరుగుతుంది. మొదటి స్టేజ్లో టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం, సమస్యను అర్థం చేసుకోవాలి, అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎన్ ఎనలిటిక్స్ ప్రాబ్లం. విశ్లేషణాత్మకమైన సమస్యలోకి దాన్ని విశ్లేషణ చేసుకోవాలి, విశ్లేషణాత్మకంగా దాన్ని మార్చుకుని సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండో స్టెప్లో డిజైనింగ్ డేటా రిక్వైర్మెంట్స్. ఏంటండి? డిజైనింగ్ డేటా రిక్వైర్మెంట్స్. ఇన్ దిస్ స్టేజ్ ద డేటా రిక్వైర్డ్ ఫర్ ద అనాలిసిస్ ఈజ్ స్పెసిఫైడ్. ప్రత్యేకీకరణ చేసుకోవాలి. జనరల్లీ ద డేటా రిక్వైర్మెంట్స్ స్పాన్ అక్రాస్ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ రిలేటెడ్ డేటా డొమైన్స్లోకి మార్చుకోవాలి. ఇట్ రిక్వైర్స్ దట్ ఏ స్పెసిఫికేషన్ ఆఫ్ ది డేటా సోర్సెస్ అండ్ ది డేటా అట్రిబ్యూట్స్ ఈజ్ స్టేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇఫ్ ఏ కస్టమర్ వెబ్ ప్రొఫైల్ ఈజ్ టు బి క్రియేటెడ్, ఒక వెబ్ ప్రొఫైల్ని కనుక అతను క్రియేట్ చేసుకున్నట్లయితే త్రూ వెబ్సైట్ అనలిటిక్స్ ద్వారా క్రియేట్ చేసుకున్నట్లయితే, దెన్ డేటా రిలేటింగ్ టు ద వెబ్సైట్స్ విజిటెడ్ బై ద కస్టమర్ ఈజ్ నీడెడ్. అతను ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకుంటే, వెబ్సైట్ అనలిటిక్స్ ద్వారాగా ఒక ప్రొఫైల్ని వెబ్లో కనుక క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా వెబ్సైట్లోకి కస్టమర్కి వెళ్ళిపోతాయి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా. ద మోర్ సోర్సెస్ ఆఫ్ డేటా వీ లొకేట్, ది గ్రేటర్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ హిడెన్ ప్యాటర్న్స్. ద డేటా సోర్స్ కెన్ బి ఇంటర్నల్ ఫ్రమ్ ద డేటా స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్స్ డేటాబేస్. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్, ద థర్డ్ పార్ట్ vendors who can supply the requisite data needed to be identified. The third one is data preparation. డేటాని ఏం చేయాలండి? ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అండ్ కన్వర్ట్ ఇన్ టు ప్రాబ్లమ్ ఎనలిటిక్స్ ప్రాబ్లం. ఏం చేయాలని మైండ్లో ఉంచుకోవాలి. కీపింగ్ ఇన్ ద మైండ్ రిసోర్స్ అవైలబుల్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డేటా అండ్ మ్యాన్ పవర్ అండ్ టైం. నెక్స్ట్ సెకండ్ది ఏం చెప్పుకున్నాము? డేటా రిక్వైర్మెంట్స్ని డిజైన్ చేసుకోవాలని చెప్పుకున్నాము. ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలి కస్టమరు. ఆ వెబ్సైట్లోకి వెబ్సైట్ అనలిటిక్స్ ద్వారా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. దాంట్లోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయని చెప్పుకున్నాం. మూడోది డేటా ప్రిపరేషన్. ఏంటంటే మూడోది డేటా ప్రిపరేషన్లో ద డేటా బిఫోర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటా అనలిటిక్స్ని ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ద డేటా రీసోర్స్ కెన్ బి ఇంటర్నల్ ఫ్రమ్ ది డేటా స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్స్. డేటా ప్రిపరేషన్, ద డేటా బిఫోర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటా అనలిటిక్స్. నెక్స్ట్, నీడ్స్ టు బి put in the right format. Thus generally requires that the data be formatted. Data cleaning, remove the data of any error like misrepresentations. ఎలాంటి ఎర్రర్ వచ్చినప్పటికీ కూడా ఆ ఎర్రర్ని రిమూవ్ చేయడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అంటే ఇన్కరెక్ట్ డేటా కానీ ఇన్వాలిడ్ డేటా కానీ వచ్చేసింది అనుకోండి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ద నీడ్ ఫర్ డేటా క్లీనింగ్ అరేంజెస్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఈజ్ హ్యూజ్ అండ్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ external source which can be unstructured, invalid or redundant. It becomes important to remove these deficiencies from the data set. Next, fifth step is result preparation. ఏంటండి? రిజల్ట్ ప్రిపరేషన్. ఇక్కడ రిజల్ట్ వచ్చిన దాన్ని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ప్రిపేర్ చేయడమే ఎలా అంటే మనం చెప్పుకోవడం అనేది జరిగింది.
నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూసినట్లయితే డేటా అనాలిసిస్ అండ్ మోడలింగ్. నౌ కమ్స్ ద స్టేజ్ ఫర్ యూజింగ్ ది డేటా అనాలిసిస్ techniques on the data. The process involves the use of descriptive as well as the predictive models. అంటే ఈ స్టెప్లో ఈ మోడల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ని కానీ టెక్నిక్స్ని కానీ ఉపయోగించి డేటాను మనం ఏం చేయాలండి, అనాలిసిస్ చేసుకోవాలి. ఫిఫ్త్ స్టెప్లోకి వెళ్ళామనుకోండి, వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని మనం రాసుకోవాలి లేదా ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ ఎనీ ప్రాజెక్ట్ ఆ రీసెర్చ్ ప్రాసెస్ మనం ఏది చేసినప్పటికీ కూడా, అంటే ఒక ప్రాజెక్ట్ చేసినా లేదా ఒక రీసెర్చ్ ప్రాసెస్ చేసినా దానికి సంబంధించిన వచ్చినటువంటి ఫలితాన్ని మనం ఖచ్చితంగా రాసుకోవాలి. ద అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది స్టేజ్ ఇస్ ఫాలోడ్ బై ద ప్రెజెంటేషన్స్ ఆఫ్ ది రిజల్ట్స్. ఫలితాలను ఏం చేయాలండి, మనం రాసుకోవాలి లేదా చూపించాలి. ఇన్ దిస్ స్టెప్ ద ఫైండింగ్స్ ఆఫ్ ది అనాలిసిస్, మనం ఏమైతే కనుక్కున్నామో వాటిని సమరైజ్ చేయాలి. అప్పుడే బిజినెస్కి సంబంధించినటువంటిది మనకు వచ్చిన ఫలితాన్ని బట్టే హైలైట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ రిజల్ట్స్. ద రిజల్ట్స్ ఆఫ్ ది ఎనాలిసిస్ ఆర్ నౌ అప్లైడ్ టు ద ప్రాబ్లమ్ ఎట్ హ్యాండ్ అండ్ దీస్ హెల్ప్ అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది బిజినెస్ ఎనాలిటిక్స్గా మనం చెప్పొచ్చు అనమాట. ఆఫ్ ద మేనేజర్స్ ఇన్ ది డిస్ప్లేన్ అనమాట. నెక్స్ట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్. దీనికి సంబంధించి చూసాం కదండి మనం. డిప్లాయ్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ అంటే ద రిజల్ట్స్ ఆఫ్ ది అనాలిసిస్, వచ్చినటువంటి ఫలితాలు ఆర్ నౌ అప్లై టు ద ప్రాబ్లం, ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్ వచ్చిందా లేదా, సమస్య ఏదైతే ఉందో దానికి అప్లై చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉంటుందో దాన్నే దీనిగా చెప్తారనమాట. ఎట్ హ్యాండ్ బట్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ సర్వ్స్ వైడర్ పర్పసెస్. దీస్ ఆర్ ది 6 స్టెప్స్ ఆఫ్ ది బిజినెస్ లైఫ్ సైకిల్గా మనం చెప్తామన్నమాట. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. బిజినెస్ అనలిటిక్స్కి సంబంధించినటువంటి 2 డెఫినేషన్స్, ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ రాసిన తర్వాత బిజినెస్ అనలిటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ రాయాలి. తర్వాత కీ రోల్ ప్లే చేస్తున్నాయి 4 అని చెప్పుకున్నాము, 4 రాయాలి. తర్వాత బిజినెస్ అనలిటిక్స్ లైఫ్ సైకిల్ హెడ్డింగ్ పెడతాము. హెడ్డింగ్ పెట్టిన తర్వాత మనం ఈ డయాగ్రామ్ వేసుకుంటాము. ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత 6 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క స్టెప్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళని మీరు రాసినట్లయితే మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎస్ఐ క్వశ్చన్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.